ఏపీలో ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు చంద్రబాబు. భవిష్యత్తులో రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు వస్తాయన్న బాబు ఏపీ అభివృద్ధికి ఢోకా లేదు అన్నారు. నిన్న నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా జిల్లాల బాట పట్టిన బాబు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లూరు సభలో పాల్గొన్న తర్వాత రాత్రి కావల్లో బస చేసిన సీఎం అక్కడి నుంచి నేరుగా ప్రకాశం జిల్లాకు చేరుకుంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మార్కాపురం మండలం రాయవరంలో బాబు టూర్కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10:30కు మార్కాపురం రెవెన్యూ సదస్సులో పాల్గొంటారు. జన్మభూమి మా ఊర్లో భాగంగా నిన్న నెల్లూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి ప్రారంభించారు. సముద్ర తీర ప్రాంతాల్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కోస్టల్ టూరిజంకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నెల్లూరు వీఆర్సీ మైదానంలో కోస్టల్ కారిడార్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తర్వాత రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ డిజబుల్ రీసెర్చ్ సెంటర్ను కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, తావర్ చంద్ గెహ్లాట్, మహేష్ శర్మలతో కలిసి ప్రారంభించారు సీఎం. నెల్లూరు పెద్ద చెరువును హైదరాబాద్ ట్యాంక్ బండ్లా చేస్తామని, పులికాట్ నేలపాటుతో పాటు కొత్త కోడూరు బీచ్లను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు చంద్రబాబు. నెల్లూరు టౌన్ ఏ విధంగా అభివృద్ధి అయిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. 10-20 సంవత్సరాల కంటే ముందు నెల్లూరు ఈ మారిగా ఉండేది కాదు. ఈ రోజు మీరు చూస్తే ఒక్క పోర్టు వచ్చిన తర్వాత దానికి కూడా వెంకయ్య నాయుడు గారిని అభినందిస్తున్నాం. ఆ పోర్టుకు కావాల్సిన రైల్వే లైన్ కోసం ప్రయత్నం చేసి అది కూడా జయప్రదం చేశారు. రైల్వే లైన్ కనెక్టివిటీ ఉంది. పోర్టుకి ఈరోజు చూస్తే రోడ్డు బాగా ఉంది, నేషనల్ హైవే ఉంది. ఇంకో పక్క తొందరలోనే నెల్లూరులో విమానాశ్రయాన్ని కూడా ఎయిర్పోర్ట్ ను కూడా అరేంజ్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధిలో ఏపీకి ఢోకా లేదన్న బాబు త్వరలోనే రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయని చెప్పుకొచ్చారు.